నీవు తప్ప నాకెవ్వరు లేని లేరు, నీవు తప్ప నాకెవ్వరు లేని లేరు, నీవు తప్ప నాకెవ్వరు లేని లేరు, నీవు తప్ప చెందకు భక్తుడా, ఈ మాయలు కఛాయాలు చూచినప్పుడు భయము చెందకు భక్తుడా, ఈ మాయలు కఛాయాలు చూచినప్పుడు భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా
అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కొత్తకాల దినమునివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొత్తకాల దినమునివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అక్కల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అక్కల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొత్తకాల దినమునివి తండ్రి నీ ఆత్మతో నింపుమా ఎముకల లోయలోనా గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమారం అని ప్రవచించేదా ఎముకల లోయలోనా గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా
ఆరాధన చేద్దామండి. ప్రతి ఒక్కరూ కూడా గడిచిన 10 నెలలు ఆయన రెక్కల నీడలో కాచి ఈ 11వ నెల మొదటి రోజు ఆయన మందిరంలో మనల్ని నిలబెట్టిన దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా దేవా మీకే వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా దేవా మీకే స్తోత్రాలయ స్తోత్రాలయ స్తోత్రాలయ. గడిచిన కాలమంతా కాచి కాపాడి భద్రపరిచిన దేవా మీకే వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అక్టోబర్ నెలంతా కాచి కాపాడిన దేవా మీకే వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు. ఈ నవంబర్ నెల 1వ తారీఖున మీ మందిరంలో నిలబడి కృపనిచ్చారయ్యా మీకే స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయా 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 స్తోత్రమయా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసుని సేవించుట కన్నా ఏమున్నది నాకు. యేసయ్య చింత నాకు చింతలే లేవుగా. వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు తుడిచి. వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు కడిగి. ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసురాజుకు ఆరాధన. ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసురాజుకు ఆరాధన. వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు తుడిచి. 3వ జామున లేచి మోకాళ్ళను వంచి చేతులెత్తి స్తుతి చేసి నన్ను నేను మరచిపోయి. 3వ జామున లేచి మోకాళ్ళను వంచి చేతులెత్తి స్తుతి చేసి నన్ను నేను మరచిపోయి. యేసుని సేవించుట కన్నా ఏమున్నది నాకు. యేసుని సేవించుట కన్నా ఏమున్నది నాకు. యేసయ్య చింత నాకు చింతలే లేవుగా. యేసయ్య చింత నాకు చింతలే లేవుగా. ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసురాజుకు ఆరాధన. ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసురాజుకు ఆరాధన. వేకువనే లేచి ప్రతి ఒక్కరు కూడా స్వరాలు తెరిచి ఆరాధన చేద్దాం. కన్నీళ్లతో పాదాలు తుడిచి వేకువనే లేచి పేరు పెట్టి నన్ను పిలిచి పాత బ్రతుకు మార్చివేసి
దాచబడిన ధనమును ఇచ్చి ఊహించని మేలు చేసి పేరు పెట్టి నన్ను పిలిచి పాత బ్రతుకు మార్చివేసి దాచబడిన ధనమును ఇచ్చి ఊహించని మేలు చేసి యేసు పాట పాడుట కన్నా ఏమున్నది నాకు యేసు పాట పాడుట కన్నా ఏమున్నది నాకు యేసయ్య పాటలే నా జీవజల పూటలు యేసయ్య పాటలే నా జీవజల పూటలు ఆరాధన 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 నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకు ఆరాధన వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు తుడిచి వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు తుడిచి మూడవ జామున లేచి మోకాళ్ళను వంచి చేతులెత్తి స్తుతి చేసి నన్ను నేను మరచిపోయి మూడవ జామున లేచి మోకాళ్ళను వంచి చేతులెత్తి స్తుతి చేసి నన్ను నేను మరచిపోయి యేసుని సేవించుట కన్నా ఏమున్నది నాకు యేసుని సేవించుట కన్నా ఏమున్నది నాకు యేసయ్య చెంత నాకు చింతలే లేవుగా యేసయ్య చెంత నాకు చింతలే లేవుగా ఆరాధన ఆరాధన అందరూ కూడా స్వరాలు తెరిచి ఆరాధన నా యేసురాజుకు ఆరాధన 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 నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకు ఆరాధన 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 నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకు ఆరాధన 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 నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకు ఆరాధన 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 నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకు ఆరాధన 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 నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకు ఆరాధన 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 నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకు ఆరాధన 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 నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకు ఆరాధన 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 నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకు ఆరాధన 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 నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకి ఆరాధన. అందరూ కూడా రెండు చేతుల ఆకాశమందున దేవుని తండ్రి చాపి మన మెల్లని స్వరాలతో ఆయన ఆరాధన చేద్దాం. పేరు పెట్టి నన్ను పిలచి పాత బ్రతుకు మార్చివేసి దాచబడిన ధనమును ఇచ్చి ఊహించని మేలు చేసి పేరు పెట్టి నన్ను పిలచి పాత బ్రతుకు మార్చివేసి దాచబడిన ధనమును ఇచ్చి
ఊహించని మేళ్ళు చేసి యేసు పాట పాడుట కన్నా ఏమున్నది నాకు, యేసు పాట పాడుట కన్నా ఏమున్నది నాకు, యేసయ్య పాటలేనా జీవజల పూటలు, యేసయ్య పాటలేనా జీవజల పూటలు. ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసురాజుకు ఆరాధన, ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసురాజుకు ఆరాధన. వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు తుడిచి, వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు తుడిచి, ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసురాజుకు ఆరాధన, ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసురాజుకు ఆరాధన, నా యేసురాజుకు ఆరాధన, నా యేసురాజుకు ఆరాధన. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని కనపడదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరూ అలా లేచి నిలబడి ఉండగా ఈ నవంబర్ నెల ఈ 1వ తారీఖు యేసుతో నెల ప్రారంభ కూడికలో దేవుడు ఏ వాగ్దానంతో మనందరితో మాట్లాడబోతున్నాడో ఆ వాగ్దానం నిమిత్తం మనందరూ కూడా సిద్ధపడదాం. లేచి నిలబడిన మనందరూ కూడా ప్రార్థనలోకి వేయించుదాం. మన మధ్యలో ఉన్న భారతమ్మ గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలోకి వేయించుదాం. స్తోత్రాలు 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 స్తుతులు తెలియజేసుకుంటున్నాం నాన్న. ఇగో నాన్న మరి గతించిన తండ్రి నాన్న 2025 నాయన సంవత్సరం అంతా నాన్న కాసి కాపాడి భద్రపరిచయ్యా నాయన 2000 నాన్న మరి ఇదిగో నా తండ్రి నవంబర్ నెలలో నాన్న 1వ తారీఖులో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి అయ్యా మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాన్న. తండ్రి నాయన ఎంత గొప్ప దేవుడు నాన్న, ఎంత మంచి దేవుడు నా తండ్రి దేవా, నీకు వందనాలు అయ్యా, స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాం అయ్యా. మరి అయ్యా ప్రతి నెల ఒక వాగ్దానంతో మాతో మాట్లాడుతున్నావు తండ్రినయ్యా. అయ్యా అక్టోబర్ నెల అయితే నా తండ్రినైనా మరి నమ్మకముగా జీవించి జీవికిరీటం నీకు ఇస్తానని మాట్లాడేవు తండ్రి దేవా, నీకు వందనాలయ్యా. అయ్యా మా నమ్మకత్వాన్ని చూసే దేవుడు నీవే నా తండ్రినయ్యా. మేము ఎలాగొన్నాలో మమ్మల్ని ఒక్కసారి నాన్న పరీక్షించండి, పరిశోధించండి అయ్యా. నయ్యా నమ్మకంగా జీవించే జీవికేటప్పుడు సహాయం దయచేయండి నాయన. ఇదిగో ఈ నెల ఏ వాగ్దానంతో మాట్లాడుతూ నాకైతే తెలియదండినయ్యా. అనేక వాగ్దానాల ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ మా కుటుంబాలను ఎంతగానో నన్ను కాసి కాపాడిన విధానాన్ని బట్టి అయ్యా మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాన్న. ఈ ధన్యత ఎన్నో కుటుంబానికి లేకుండా ఎంతోమందికి లేకుండా పోయినాయినా మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి అయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం. ఇప్పటి వరకు పాటల్లో మీరున్నారు నాన్న, ఆత్మారాధనలో మీరున్నారు నా తండ్రి. వాక్య పరిశీలనయ్యా సేవకులు నిలబెట్టుకున్నాయా మీ సిలువు సాటును మరుగుపరచండి. సిలువు కుటుంబం నాన్న సిలువు సాటు సిలువు నాన్న
నాన్న మరి మీరేనైనా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరచమని సేవకుల కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. సేవకులకు కావాల్సిన మంచి ఆరోగ్యము, శక్తిని, బలాన్ని దయచేసి అయ్యా బిడ్డనయ్యా మరి మీరేనైనా నడిపించమని ప్రార్థిస్తున్నాం నాన్న. సేవకులు గత 3 రోజుల నుంచి అయ్యా తండ్రి నాయన మరి ఉపవాసంలో ఉంటున్నారు నాన్న తండ్రి. అయ్యా మనిషి రొట్టె వల్ల కాదు కానీ నాయన దేవుడి నోటనిచ్చిన వచ్చిన మాట వల్ల బ్రతుకుతాడు నువ్వు సెలవిచ్చావు నాన్న. ఆ బిడ్డకు బలాన్ని, శక్తిని దయచేసి అయ్యా మరి నాయన పరిపూర్ణ ఆరోగ్యం అంటే సహాయము దయచేయి. 3 కుమారులను కూడా దీవించి నీ చిత్తంలో బిడ్డలందరినీ నడిపించమని అయ్యా 2 కుమార్తెలు కూడా దీవించి ఆస్వాదించమన్నా తండ్రి. ప్రార్థన చేస్తున్న మా గ్రామాన్ని ఒకసారి నాన్న దర్శించండి నాన్న. ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించమని, యవ్వనస్తులు ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని ప్రార్థిస్తున్నాను. మందిరం అయ్యా స్థలం విషయంలో మీరు అద్భుత కార్యం జరిగించినందుకు నన్ను మరొక్కసారి కృతజ్ఞతాస్తుతో తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సేవకు నిలబడి మాట్లాడుతుండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి నాన్న. మాలో ఏ అవిధేత ఉందో నాన్న మరి మీరు వాక్యం ద్వారా మాతో చెప్పయ్యా మాట్లాడి నాన్న మమ్మల్ని అందరినీ నేను వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించమని యేసయ్య శక్తిగల నామని అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్దాం. గడిచిన నెలంతా కూడా కాచి కాపాడి 1వ తారీఖు మొదలుకొని 31వ తారీఖు వరకు దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానమునకై మనము దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ మానక చెప్దాం. స్తోత్రం 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 చెప్దామండి. కాచి కాపాడిన దేవా, అన్న వస్త్రాలు, ఆరోగ్యాలు ఇచ్చి కృపాక్షేమాలు మా వెంట ఇచ్చి నడిపించిన దేవా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగనే మరి 11వ నెల మొదటి దినము ఏసుతో నెల ప్రారంభ కూడికలు అడుగు పెట్టడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవుని కృతజ్ఞతలు చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మనకిచ్చిన ఈ మంచి దినాన్ని బట్టి, ఈ నెలను బట్టి, 11వ మాసమును బట్టి 10 మాసములు కాసి కాపాడి 10 నెలలు కాసి కాపాడి 11వ మాసంలోనికి ప్రభువు నడిపించిన విధానమునకై స్తోత్రం 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 స్తోత్రం. మంచిదండి. మొదటిగా దేవాది దేవుడు మన మధ్యలో ఆత్మరూపిగా సంచరిస్తున్నారు. అలాగనే యేసుతో నెల ప్రారంభ కూడికి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు శుభనామములో నా వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు గతించిన 10 నెలలు కూడా కాచి కాపాడి 11వ నెల మొదటి రోజుల్లో ప్రభు మనల్ని ఉంచారు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనకి ఆయుష్ దినాలు పొడిగించారని మానక మనం దేవుని కృతజ్ఞత కలిగి ఉందాం. ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని చదువుకుందాం అండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి అందరూ కూడా. యెహోవా నగు నేను నీకు దేవుడను. మరొకసారి, యెహోవా నగు నేను నీకు దేవుడను. మరొకసారి, యెహోవా నగు నేను నీకు దేవుడను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఈ నెల దేవాతి దేవుడు మనందరికీ ఇస్తున్న మంచి వాగ్దానం ఏంటంటే, యెహోవా నగు నేను నీకు దేవుడుగా ఉన్నాను అని భయపడొద్దని దేవుడు మనకి చక్కటి వాగ్దానం ఇస్తున్నారు. ఇంతకీ ఈ వాగ్దానాన్ని మన పితరులకు దేవుడు ముందుగానే ఇచ్చాడు. నేటి వరకు ఆయన విశ్వాసంలో పిల్లలుగా పిలువబడుతున్న మనకి కూడా ఈరోజు ఈ 11వ నెలలో అడుగుపెట్టిన మనకి కూడా చెప్తున్నాడు, నేను యెహోవా నగు నేను నీకు దేవుడుగా ఉన్నాను అని చెప్తున్నాడు. దేని బిడ్డను
మనకి ఎవరున్నారని చెప్పుకోవాలంటే అధికారులు మనకు లేకపోయినా, మన పక్షములో రాజులు లేకపోయినా, ప్రధానులు లేకపోయినా, ధనవంతులు లేకపోయినా, యెహోవా అని పిలువబడుతున్న ఆ దేవుడే మీకు నాకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆమెను చెప్పిన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, యెహోవా నగు నేను నీకు దేవుడుగా ఉన్నాను అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కొన్ని ఏండ్ల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఐగుప్తు అనే దాసత్వంలో మగ్గిపోయారు. దేవుని బిడ్డలారా, అప్పటికి ఇంకా మోషే గారు పుట్టలేదు. ఇశ్రాయేలు ప్రజల్ని ఆ టైంలో విమోచించి విడిపించడానికి దేవుడు ఆలోచన చేసి ఆ టైంలో ఎవరిని పుట్టించాడంటే మోషేని పుట్టించాడు. మోషేని మళ్ళీ పెంచి పెద్దవాడిని చేసి అన్ని విద్యలు నేర్పించి ఓ రోజున మోషేని దేవుడు పిలిచి ఏమన్నాడంటే, నా ప్రజలు ఉన్నారు, ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతున్నారు, వారిని విడిపించాలి, వారి బాధ, వారి పనుల్లో పెడుతున్న కష్టాన్ని బట్టి వారు పెట్టిన మొర నేను విన్నాను, కనుక నువ్వు వారి ఐగుప్తులోకి వెళ్ళి ఏమండి ఆ ప్రజలైన వారిని విడిపించాలి అని చెప్పాడట. అప్పుడు వెంటనే మోషే గారికి మరి డౌట్ వస్తుంది కదండి, అయ్యా మీరు వెళ్ళమంటున్నారు, నేను వెళతాను, కానీ నేను వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రజలు నిన్ను ఎవరు పంపారు, నువ్వు ఎవరు పంపితే వచ్చావు అని మన ఇశ్రాయేలులే, మన సహోదరులే నన్ను అడగొచ్చు. మరి నేను వెళ్ళి వాళ్ళకి నీ పేరేమని చెప్పుకోనైనా అని ఈ నిర్గమకాండం 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాం. అందుకు 13వ వచనం 3వ అధ్యాయం 10, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి నీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేంటని నన్ను అడిగిన ఎడల నేను వారితో ఏమని చెప్పుదును. దేవుని స్తోత్రం చెప్పండి ప్రియులారా. అసలు యెహోవా దేవుని పేరు అసలు చెప్పలేదు. ఆయన చెప్పకుండా మోషే అడుగుతున్నాడు, మీరు వెళ్ళమంటున్నారు, వెళతాను. ఇశ్రాయేలు అడుగుతారు, నిన్ను ఎవరు పంపారు, నేను పంపిన వాని పేరేంటని నన్ను అడుగుతారు కదా నాన్న, నేను ఏం చెప్పాలి తండ్రి, మీ పేరు ఏంటని అడుగుతారు, నేనేం చెప్పనంటే అక్కడ 14వ వచనం అంటాడు, అందుకు దేవుడు నేను ఉన్నవాడను. గట్టిగా చప్పట్లు కొట్టండి, నేను ఉన్నవాడను. ఈ రోజున యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే ఉన్నవాడు. ఎక్కడున్నాడు అంటే మనం ఒక ప్రశ్నగా వేసుకోవాలి, ఎక్కడున్నాడు దేవుడు? యెహోషువని అడిగారు, అయ్యా మనము ఈ యోర్దాను దాటాలి కదా అంటే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మన మధ్యలో ఉన్నాడు, రేపే ఆయన మీ మధ్యలో అద్భుతము చేస్తాడు. అంటే దేవుడు ఎక్కడున్నాడంటే మన మధ్యలో ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తామండి, మనతో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇశ్రాయేలీయులు అడిగినప్పుడు దేవుడు వారికి ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే నేను ఉన్నవాడిని. మీరు గమనించారో లేదో, ఆ నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వాక్యంలో ఉన్నవాడను అనే పేరు ఒక్కటే కొంచెం పెద్దగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తామండి, కొంచెం పెద్దగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, అంటే మీకు నేను యెహోవానని చెప్పొచ్చు, కానీ యెహోవా అంటే అర్థం ఏంటి? నేను ఉన్నవాడిని. నువ్వు శ్రమలో ఉన్నావు గనుక, నువ్వు కన్నీళ్ళ మధ్యన ఉన్నావు గనుక, నువ్వు ఆపదలో ఉన్నావు గనుక, నీవు ఇబ్బంది పడుతున్నావు కనుక నేను నీకేమై ఉంటాను, తోడై ఉంటానని చెప్పడానికి నేను నీతో నీ మధ్యలో ఉన్నవాడిని అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మోషే అప్పుడు ధైర్యంగా వెళ్ళి అక్కడ ఎవరు పంపించారని ఫరో అడిగినా, ఇశ్రాయేల్ అడిగినా ఆయన పేరేంటని అడిగితే చెప్పిన మాట ఏంటంటే ఆయన ఉన్నవాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల యేసుతో నెల ప్రారంభ కూడికి వచ్చిన మనందరి జీవితంలో దేవుడు ఉన్నవాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. అనువాడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలను చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద సువార్తను ప్రకటించారు. తర్వాత ఆయన చెప్పినట్లుగానే ఆయన శిలువ మరణానికి
అప్పగించబడ్డారు. అప్పగించబడిన తర్వాత ఆయన ఏం చేశారంటే రాణు సైనికులు ఆయన్ని అన్ని విధాలా కూడా మరి శిక్షకు గురి చేసి ఆయన్ని సిలువేసి చంపేశారు. చంపేసిన తర్వాత ఆయన్ని సమాధిలో పెట్టారు. ఆయన చెప్పినట్టుగానే మరలా తిరిగి లేచాడు. లేచి శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అప్పటికంటే, అయ్యో ఇన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని నడిపించాడు, ఇన్ని సంవత్సరాలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయనే మనకు లేకుండా పోయారని వారు యూదులకు భయపడుతూ, ఏమండి వారు రోమా సైనికులు భయపడుతూ వారు గదిలో కూర్చుని ఉన్నప్పుడట యేసు ప్రభువారు వారి దగ్గరికి వచ్చాడట. దేవుని స్తోత్రం చెబుదామండి. ఏం చెప్పడానికి వచ్చారు అంటే మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వాక్యంలో చెప్తాడు. మత్తయి శుభవార్త 28:20 చెప్తాడు. మత్తయి శుభవార్త 28:20 అంటాడు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో అవన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు. చేయి విడువడు. చేయి విడువడు. చేయి విడువడు. నన్ను వేదన శ్రమలో ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలో ఉన్నప్పుడెల్లా వేడుకుందులే నన్ను కాపాడులే. నిన్ను వేడుకుందులే నన్ను కాపాడులే. వేడుకుందులే నిన్ను కాపాడులే. వేడుకుందులే నన్ను కాపాడులే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు యేసయ్యా. ఎవరు నన్ను చేయి విడచినా యేసు. హల్లెలూయా. ఈ శిష్యులకు ఏం చెప్తున్నాడు? ఇదిగో యుగ సమాప్తి అయ్యే వరకు కూడా సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. యుగమంతం అయిపోయే వరకు కూడా, యుగము సమాప్తం అయిపోయేంత వరకు కూడా సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. దేవుడు ఎక్కడున్నాడు, ఎప్పటి వరకు ఉంటాడంటే యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉన్నాడంట. దేవుని బిడ్డలు, ఈ భయములో ఉన్న తన శిష్యులను ధైర్యపరిచిన దేవుడు ఈ రోజున ఏదో ఒక భయము మనిషిని వెంటాడుతుంది. అసలు భయము లేని మనుషుడే ఉండడటండి. భయము లేని మనుషుడే ఉండడట. దేవుని బిడ్డలు, అసలు భయం అనేది ఎందుకు వచ్చిందో మీరు ఆది కాండంలో మీరు చూస్తే తెలుస్తుందండి. భయం అనేది ఎప్పుడు వచ్చిందంటే సింహాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆదాము భయపడలేదు సింహాలకి. పులుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆదాము భయపడలేదు. ఏనుగుల దగ్గరికి వెళ్ళినప్పుడు భయపడలేదు. ఏదైనా వనములో ఏ జంతువులు, ఏ ప్రాకు పురుగుల దగ్గరికి వెళ్ళినా, పాముల దగ్గరికి వెళ్ళినా భయపడలేదు. కానీ ఎప్పుడు భయము వచ్చింది ఆదాము కంటే, తను ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమణం అనే పాపము చేశాడో ఆ పాపము చేసిన తోడనే ఆ దేవుని భయము ఆదాములోకి వచ్చింది. నీ స్వరము విన్నప్పుడు నేను భయపడి దిగంబరిగా ఈ చెట్టు చాటున. అంటే భయం అనేది మనుషుడికి ఎందుకు వస్తుంది అంటే మనలో ఉన్న పాపాన్ని బట్టి మనం అన్నిటికీ ఏం చేయవలసి వస్తుందంటే భయపడవలసి వస్తుంది. అందుకే దాదాపు 366 సార్లు దేవుడు బైబిల్లో భయపడకండి, భయపడకండి, బిడ్డలు ఏమైపోతారో అని, కుటుంబం ఏమైపోతుందని, నా బ్రతికేమైపోతుందని ఎవ్వరూ భయపడదు. ఎందుకంటే యెహోవా అనగా ఉన్నవాడు ఎప్పటి వరకు అయ్యా, యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో ఉన్నాడు. కనుక ఈ భయం లేకుండా దేవుడు నిన్ను బ్రతికించాలని,
భయం లేకుండా నిన్ను నడిపించాలని దేవుడు ఎంతగానో ఆలోచన కలిగి ఉన్నాడు. ఇక్కడ శిష్యుల దగ్గరికి వచ్చి చెప్పిన మాట అదే, నేను మీతో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను అని చెప్పారు. దేవుని స్తోత్రం చెప్తామండి. ఈ యేసుతో నెల ప్రారంభ కూడికలో ప్రభు మనకిస్తున్న మాట అది, యెహోవానగు నేను నీకు దేవుడనై ఉన్నాను. యెహోవా అంటే అర్థం ఏంటో మోషేతో దేవుడు చెప్తున్నాడు, నేను ఉన్నవాడనని. ఆయన ఎప్పటి వరకు ఉంటానని మత్తయి సువార్తలో చెప్తున్నాడంటే యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నాను. అందుకే ఆయనకి చక్కటి పేరు అల్ఫయు ఒమేగయు అన్నారు. అల్ఫయు ఒమేగయు. అల్ఫా అంటే ఆది నుండి, ఒమేగా అంటే అంతం వరకు నీతో కూడా నేను ఉన్నాను. మృతుడినైతిని కానీ యుగ యుగములు కూడా సజీవుడనై ఉన్నాను అంటాడు. దేవుని స్తోత్రం అండి. అందుకే ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా 6 బాధలను తట్టుకున్నాడు. 7వ బాధ వచ్చినా సిద్ధంగా ఉన్న యోబు ఏమంటాడు తెలుసా? ఇదిగో నేను ఏమైపోయినా పర్లేదు, నా శరీరము క్షీణించినా, నా ఎముకలు క్షీణించినా, నా శరీరము కుళ్ళినా, ఆయన నన్ను ఏం చేసినా పర్లేదు, నాకు తెలుసు నా విమోచకుడు సజీవుడని. అంటే దాని అర్థం ఏంటి? నాతో దేవుడు ఉన్నాడని నాకు తెలుసు, ఆయన నన్ను విడిచిపెట్టడని కూడా నాకు తెలుసు. అందుకే తల్లి, శ్రమలో ఉన్నావా? అయ్యా శ్రమలో ఉన్నావా? నీతో కూడా ఎవరున్నారంటే ఉన్నవాడు అని పిలువబడుతున్న యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. 23వ కీర్తన రాసుకుంటున్న దావీదు అంటాడు, యెహోవాయే నాకు కాపరిగా ఉన్నాడు అంటాడు. యెహోవా నాకేమై ఉన్నాడు? కాపరి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుదుమో అని చింతను వదిలిపెట్టేసి యెహోవా అంటే ఉన్నవాడైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను భయపడని ధైర్యంగా మీరు ముందుకు సాగాలండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎవరండి అంటే అల్ఫయు ఒమేగై ఉన్నాడు. ఆదియు అంతమై ఉన్నారు. మృతుడైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నానని చక్కని మాట లేఖనాల్లోంచి మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు యేసుప్రభువు వారు తన శిష్యులతో చెప్పిన మాట అదే, అయ్యా ఇదిగో యుగ సమాప్తి వరకు కూడా నేను సదాకాలం మీతో కూడా ఉంటానన్నాడు. ఇప్పుడు ఐగుప్తులో శ్రమల మధ్యలో ఉన్న తన ప్రజలకు దేవుడు తోడుగా లేడా అంటే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు కనుక. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఏదన్నా పలికాడంటే అది జరుగుతుంది. ఆయన ఉన్నవాడును అనువాడునై ఉన్నానని చెప్పమన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన నోటితో పలికిన ఏ మాట కూడా నిరర్ధకము కాలేదట దేవుని బిడ్డలు. కలుగునుగా కానీ చెప్పిన ఏది కూడా కలగకుండా ఉండలేదట దేవుని. ఆయన పలికిన ప్రతి మాట నిష్ఫలముగా ఏది వ్యర్థమైపోలేదని దేవుని వాక్యము తేటగా చెప్తా ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఎమ్మాయి అనే మార్గంలో 2 మనుషులు నడుచుకుంటూ వెళుతున్నారట. నడుచుకుంటూ వెళుతూ యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి మాట్లాడుకుంటున్నారట. అప్పుడు యేసు వారితో కూడా నడుస్తూ, అయ్యా అయ్యలారా మీరు ఎవరిని గురించి మాట్లాడుతున్నారని అడిగారట. నీవేమో పొరుగుడు వాడువా, కొత్తోడువా, ఆయన గురించి నీకు తెలియదా? మేము మాట్లాడుతుంది ఎవరిని గురించి అంటే నజరేయుడు సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి, యేసయ్యను గురించి మాట్లాడుతున్నామని చెప్పినప్పుడు ఆయన వారితో కూడా ఉండి నడిచాడని రాస్తుందండి. వారి హృదయాలు ఏమైపోయినాయి? అప్పుడు ప్రభు మాకు దూరం అయ్యాడని కలవరం. ఈ రోజున ప్రతి కుటుంబంలో కూడా భయము, కలవరము, ఏదో ఒక చింత మనిషిని ఏలుతున్న ఈ దినాల్లో దేవుడు మనకిస్తున్న ఈ నెల వాగ్దానం ఏంటంటే, యెహోవానగు నేను నీ దేవుడినై ఉన్నాను. యెహోవా అనే మాటకు ఉన్నవాడని అర్థము. వెంటనే వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా వాళ్ళు ఇలా అన్నారట, అయ్యా నువ్వు పరదేశిలాగా ఉన్నావు, ఇక్కడ చూస్తే చీకటి పడింది, ఇక ఈమెళ్లతో రా మాతో కలిసి భోంచేద్దురుగానని చెప్పి తీసుకెళ్తేనట వారు ఆయన దగ్గర భోజనానికి కూర్చున్నప్పుడట ఆయన రొట్టెలు ఎత్తుకున్నప్పుడు ఆయన విరిచినప్పుడటండి ఆయన ఎవరని గుర్తించారంటే, ఎవరని గుర్తించారు? వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అప్పుడు ఆయన వారి మధ్య నుండి అదృశ్యుడాయను. దేవుని స్తోత్రం చెప్దామండి. వాళ్ళు అనుకున్నారు అక్కడ ఇడిచిపెట్టి వచ్చాం, ఎక్కడ సమాధిలో పెట్టి సమాధి చేసి వస్తున్నాం అనుకుంటే సమాధిలో ఖాళీగానే ఉంది,
కానీ యేసయ్య ఎవరితో ఉన్నాడు? తను నమ్మిన వారితో నడుస్తున్నాడు. దేవుని స్తోత్రం చెబుతామండి. వాళ్ళు ఇంకా అనుకుంటున్నారు యేసయ్య సమాధిలో ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ యేసయ్య సమాధిలో లేడు, తను నమ్మిన వారితో ఉన్నాడు. దేవుని స్తోత్రం చెబుతామండి. అమ్మా, నువ్వు దేవుడిని నమ్మావు, నీతో దేవుడు ఉన్నాడు. అయ్యా, నువ్వు దేవుడిని నమ్మావు, నీతో దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డలారు, వాళ్ళు ఇంక సమాధి చేసి వెనక్కి తిరిగారు అంతే. సమాధి చేసి వెనక్కి తిరిగారు, అమ్మాయి మార్గంలో నడుస్తున్నారు అంతే. వారితో కూడా ఉన్నవాడు వారితో నడిచాడు. దేవుని స్తోత్రం చెప్తామండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. అడుగులు తడబడిన అలసట, అడుగులు తడబడిన అలసట చక్కని ఆలోచన చెప్పి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలో. హల్లెలూయా. ఇంకా 10 నిమిషాలు ఉంది కాబట్టి ఒక్క మాటను జ్ఞాపకం చేస్తాను. యెహోవా అంటే ఎవరంటే ఉన్నవాడని. బాధలో ఉన్నవారికి, భయములో ఉన్నవారికి, శ్రమలో ఉన్నవారికి దేవుడు ఏమై ఉంటాడు? తోడై ఉంటాడని నేర్చుకున్నాం. సారేపత్ అనే గ్రామానికి, పట్టణానికి ఏలియా వెళ్ళి సారేపత్ అనే విధవరాలతో, అమ్మా నాకు ఒక అప్పాన్ని చేసుకురా అన్నాడట, ఓ రొట్టెని కాల్చుకురా అన్నాడట. అప్పుడు ఆమె అందట, యెహోవా జీవము తోడు, తొట్టిలో కొంచెము పిండి, బుడ్డిలో కొంచెము నూనె ఉందన్నాడు. అప్పుడు వెంటనే ఏలియా చెప్పిన మాట ఏంటంటే, అమ్మా యెహోవా జీవము తోడు, ఇదిగో నువ్వు వెళ్ళి అలా చెయ్యి, భూమి మీద వర్షం కురిసేంత వరకు కూడా నీ తొట్టిలో ఉన్న పిండి అయిపోదట, నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని యెహోవా సెలవిస్తున్నాడు అన్నాడు. దేని వీళ్ళ ఇప్పుడు ఈ మాట చెప్పగానే ఆమెకి ఏమి వచ్చిందో తెలుసా? నమ్మకం వచ్చి, ధైర్యం వచ్చి గబగబా వెళ్ళి ఏలియాకి ఏం కాల్చుకొచ్చింది? అప్పం ఒకటి కాల్చుకొచ్చింది. ఇప్పుడు యెహోవా నీకేమి రానివ్వడని చెప్పాడు? కొదువ రానివ్వడు యెహోవా అని చెప్తే ఆవిడ మాట నమ్మి వెళ్ళింది. మీరు తెలుసుకున్నారా? భూమి మీద మళ్ళీ వర్షం పడేంత వరకు కూడా తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదట, బుడ్డులో ఉన్న నూనె తక్కువ కాలేదని ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టండి దేని బిడ్డలారా. ఎందుకండి అంటే యెహోవా అంటే ఉన్నవాడు సారేపత్ అనే విధవరాలు ఇంట్లో ఉన్నాడు. దేని బిడ్డలారా, ఈ రోజున అదే దేవుడు మీ ఇంట్లో ఉండి మీకు భయమును తొలగించి, ఏమండి మీకున్న ఆ కలవరాన్ని తీసేసి మీ కుటుంబంలో ఉన్న కొరతలు దేవుడు తీర్చునుగాక. ఆయన ఉన్నాడు అంటే నీ ఉన్న చోటనే మాకెంతో దీవెనని చక్కని పాటలు పాడుతూ ఉంటాం కదా. అలాగే దేవుడు ఉన్నాడు అంటే అక్కడ యెహోవా మన మధ్యలో అద్భుత కార్యాలు చేస్తాడు. యెహోవా ఉన్నాడు అంటే అక్కడ ఉన్న కొరతలన్నీ, కొదువులన్నీ తీరుస్తాడు. దేని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండంలో అంటాడు, మీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉన్నాడు కనుక ఆయన మీకు లేమి కలిగినవాడు అంటాడు. ఏం కలిగినవాడు? లేమి రానివాడు. ఇంకేమంటాడు తెలుసా అండి? మీకు ఏ కొదువా ఏది తక్కువ కాదంటాడు. లేమి కాదు, మీకు ఏది తక్కువ కాదంటాడు. ఎవరున్నారు మీతో? దేవుడు ఉన్నాడు కనుక, యెహోవా ఉన్నాడు కనుక మీకు ఏది కూడా తక్కువ కాదని ద్వితీయోపదేశకాండంలో మనం చూడగలుగుతాం. హల్లెలూయా. కనుక ఈ రోజున దేవుడు మన మధ్యలో ఎలా ఉన్నాడు అంటే ఉన్నవాడుగా ఉన్నాడు. యెహోవానగు నేను నీ దేవుడినై ఉన్నానని ఎందుకు చెప్తున్నాడంటే ఆ రోజు మోషేతో ఇశ్రాయేలు ప్రజలకు చెప్పించాడు. ఎవరు నీ దేవుడు అంటే ఉన్నవాడు అని చెప్పించాడు. దేవుని స్తోత్రం అండి. అయ్యా ఎంతకాలం ఉంటావు మాతో అని అడిగితే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటానని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు సమాధిలో కదా దేవుణ్ణి పెట్టి వచ్చామంటే, ఆయన లేచి సమాధిలోంచి లేచి
ఎవరితో ఉన్నాడు అంటే ఎమ్మాయి మార్గంలో ఉన్న ఇద్దరు మనుషులతో ఉన్నాడు. కరువులో సారీపత్తని విధవరాలతో ఉన్నాడు. ఈరోజు యేసుతో నెల ప్రారంభ కూడికకు వచ్చిన మీ కుటుంబాలతో మీతో ఆయన ఉన్నాడు దేవుని బిడ్డలను. కానీ మనమే అజ్ఞానంగా ప్రవర్తించి దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. ఒకసారి వచ్చండి, ఒక సింహానికి బాగా ఆకలేసిందట. ఆకలేసి ఆ సింహం ఇలా అందట, నాకు ఆకలేస్తుంది, నాకు దేన్నన్నా ఆహారంగా తీసుకురా అన్నాడట. అప్పుడు ఆ నక్క సింహం ఆకలి తీర్చడానికి వెళ్ళింది. ఎవరిని రమ్మంటే, నిన్ను సింహం తినేస్తుంది రమ్మంటే ఎవరు వస్తారు చెప్పండి? అది ఏం చేయాలో తెలియక ఒక గాడిద దగ్గరికి వెళ్ళి ఆ గాడిద ఎలా అందట, గాడిద రాజుగారు నిన్ను ఏమండి ఆ రాజుగా చేస్తాడట, అందువలన నిన్ను రమ్మంటున్నాడు, ఆయన దిగిపోతాడంట, నిన్ను ఎక్కెత్తాడంట అన్నాడు. దేవుని స్తోత్రం. గాడిదకి ఏం పుట్టింది? ఆశ పుట్టింది. రాజు అయిపోతాను కదా అని ఆశ పుట్టి వెంటనే నక్క మాట నమ్మి సింహం దగ్గరికి వచ్చింది. రాగానే సింహం ఆకలితో ఉంది కదండి, ఆ చెవులు కొరికేసిందండి. ఏం కొరికేసింది? చెవు కొరికేసింది. భయమేసి గాడిదకి పరిగెట్టేసిన తర్వాత నక్క అది వెళ్ళిపోతే సింహం అంటుంది నక్కను చూసి, ఏయ్ దాన్ని తీసుకురా నేను తినాలా అంటుంది సింహం. అది వస్తుందా? దాని దగ్గరికి వెళ్ళి, అదేంటి గాడిద అలా చేసావు, అదేంటి అలా చేసావు అంటే, చేయటమా పాడా, అది నన్ను చంపేయడానికి నా చెవు ఏం చేసింది, చూడు కొరికేసింది అంటే, పిచ్చిదానా, సింహం అందుకు కాదు నీ చెవు కొరికింది. సింహము రాజు తన నెత్తి మీదను కిరీటం నీ మీద పెట్టడానికి ఏమడ్డొచ్చినాయి? చెవులు అడ్డొచ్చినాయి. అందుకే నీ చెవుని తీసి నీకేం పెట్టబోతున్నాడు? అవునా, అయితే వస్తాను అని వచ్చిందంట. రాగానే మళ్ళీ ఆకలితో ఉన్న సింహం ఏం చేసిందో తెలుసండి? తోక కొరికేసిందంట. ఏం కొరికేసింది? తోక కొరికేసి మళ్ళీ వెళ్ళిపోయిందండి గాడిద. మళ్ళీ నక్కెళ్ళి రాయిపారానికి వెళ్ళిందట. వెళ్ళి ఎందుకు వచ్చేసామంటే, మొన్న చెవు కొరికేసింది కిరీటానికి అన్నాం, ఇప్పుడు తోకేమడ్డొచ్చింది, తోక కొరికేసింది అన్నట. పిచ్చిదానా, సింహాసనం మీద కూర్చోవాలంటే ఏముండకూడదు? తోక ఉండకూడదు కదా. అందుకే కొరికేసింది అన్నాడు. కొరికేసిందంటే వెంటనే అని చెప్పి మళ్ళీ వెళ్ళిందంటే, ఎవరు? చెవు కొరికినా బుద్ధి రాలేదు, తోక కట్టు చేసినా బుద్ధి రాలేదు, మళ్ళీ వెళ్ళిందట. మళ్ళీ వెళ్తే ఈసారి ఏం చేసిందంటే కొట్టి చంపేసిన తర్వాత అది తిందామనుకునే లోపల ఈ నక్క ఏం చేసిందంటే దాని బ్రెయిన్ తినేసిందంట. ఏం తినేసింది? బ్రెయిన్ తినేసింది. బ్రెయిన్ అంటే తెలుసా? మెదడు తినేసిందంట. దేవుని వాక్యం క్రొవ్విన ఉంటుంది కదా, బైబిల్లో ఉంటుంది, క్రొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంటుంది. అలాగా మెదడు తినేసిందండి. ఎవరు? నక్క. తినేసిన తర్వాత రాజు వచ్చి చూసాడు, ఇది అన్నీ ఉన్నాయి కానీ దీనికి మెదడు లేదేంటి అన్నాడట. మెదడు ఎందుకు లేదండి? ఉందండి అంటే లేదు, మెదడు లేదు అంటుంది నక్క. మెదడు ఉండాలంటాడు సింహం. లేదండి బాబు, లేదండి అని చెప్తా ఉంటే అప్పుడు ఆ నక్క అందంట, దీనికే మెదడు ఉంటే అసలు మీరు చెవు కొరికినప్పుడు ఏం చేద్ది? పారిపోవాలి. అసలు దీనికి ఇన్ని నష్టాలు జరిగినా దీనికి మెదడు లేదు అన్నాడు. మనం కూడా దేవుడు మనతో ఉన్నాడో లేదో అని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. యేసయ్యా నాతో నడవండి ప్రభా, యేసయ్యా నాతో ఉండండి ప్రభా అని మనం అడిగితే ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. యెహోవానగు నేను నీకు దేవుడనై ఉంటాను. యెహోవా అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు. ఎప్పటి వరకు ఉంటాం నాయనా? యుగ సమాప్తి వరకు ఉంటాం. సమాధిలో ఉన్నాం అనుకుంటున్నా ఈ ఎమ్మాయి ప్రజలకి, ఎమ్మాయి మార్గంలో నడుస్తున్న వారితో యేసు వారితో కూడా ఉండి నడిచినట్టుగా ఈ రోజున కలవరాల మధ్యన, భయాల మధ్యన, ఆందోళన మధ్యన, లేమిలో, ఇబ్బందులలో ఎవరెవరు నడుస్తున్నారో మీ అందరికీ దేవుడు యెహోవాగా అంటే ఉన్నవాడిగా ఉండి మిమ్మల్ని నడిపించునుగాక, మిమ్మల్ని కాపాడునుగాక. రాత్రి మనందరూ ప్రార్థన చేసుకున్నాం. లాస్ట్ ట్రిప్ అంటే ఇక్కడి నుంచి లాస్ట్ ట్రిప్ 12 గంటలకు వెళ్ళిందండి. అప్పటి వరకు కూడా నేను అలాగే అప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని
ప్రేయర్ చేసుకుంటూ ఒంటి గంట అయింది. అలా పడుకున్నాను దేవుని బిడ్డ. మళ్ళీ ఉదయకాలానికి నాకున్న అలవాటు ఏంటంటే దేవుని మహాకృపలో నేను ఎవరినన్నా లేపమని చెప్తే వాళ్ళే లేగరు. కానీ నాకున్న అలవాటుని బట్టి ఖచ్చితంగా 4 గంటలకి నాకు ప్రభు మెలకు రప్పిస్తారండి. ఖచ్చితంగా మెలకు వస్తుందండి. అలారం పెట్టి లేపమని చెప్పిన అలారం పెడతామంటారు, మేము లేపేస్తామంటారు, కానీ ఎవ్వరు లేపరండి. యథార్థంగా చెప్తున్నాను. ఖచ్చితంగా నేనే లేచి వాళ్ళు లేపి అంటాను. టైము ఎంత అయిందంటే నేను ఎప్పుడు లేచి టైం చూసుకున్నా ఖచ్చితంగా గడియారంలో 4 అవుతుంది అని వీళ్ళని. ఎవరిస్తున్నారు ఆ మెలకు అంటే దేవుడు ఇస్తాడు. దాన్ని త్వరగా మళ్ళీ రెడీ అయిపోయి స్నానం చేసి రెడీ అయిపోయి మీ మధ్యలోకి రావడానికి ప్రభువుని అడుగుతున్నప్పుడు ఆయన అన్నమాట ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 43:3 అంటున్నాడు, యెహోవానగు నేను నీకు దేవుడుని అంటున్నాడు. యెహోవా అంటే అర్థం ఏంటో ఆయన క్లారిటీ ఇచ్చాడు దేవుని బిడ్డలను. యెహోవానగా అర్థం ఏంటి? నేను ఉన్నవాడేనని చెప్పాడు. కనుక అదే దేవుడు ఎప్పటి వరకు ఉంటారట? యుగ సమాప్తి వరకు ఉంటారండి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? సమాధిలో లేకుండా మన మధ్యలో ఉన్నాడు. ఎందుకు మన మధ్యలో ఉన్నాడు? నువ్వు భయముతో ఉన్నావు కాబట్టి. ఎందుకు మన మధ్యలో ఉన్నాడు? నీ హృదయం కలవరంతో ఉంది కాబట్టి. ఎందుకు ఆయన మన మధ్యలో ఉన్నాడు? నువ్వు లేమిలో ఉన్నావు కాబట్టి. ఎందుకు ఆయన మన మధ్యలో ఉన్నాడు? నీకు తోడుగా ఉండడానికి. హల్లెలూయా! ఇన్ని వాగ్దానాలు ఈరోజు యేసుతో నెల ప్రారంభ కోడికలో దేవుడు మనకి ఇచ్చాడు. నమ్మితే 2 చేతులు పైకెట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. మరలా ఈరోజు ప్రయాణం దేవుని మహాకృపలో మీ అందరితో కలిసి ఉండడానికి దేవుడు ఈ మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. మరలా రాత్రికి చంద్రవారిలో ఉపవాస కోటాల్లో దేవుని వాక్యం చెప్పి వాళ్ళతో చెప్పాను, 9:30 వరకు నేను మీ మధ్యలో ఉంటాను. మీ ఇష్టం, నన్ను ఎలా వాడుకున్నా పర్లేదు. మీరు 9:30కి నన్ను వదిలేస్తే నేను పేరవారిలో ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది, నేను అక్కడికి వెళ్ళాలని చెప్పాను. కనుక ఈరోజు ఇన్న షెడ్యూల్ ఉంది దేవుని బిడ్డలారా. కానీ మీరు ప్రార్థన చేస్తే నేను ఇంకా ఆరోగ్యంగా ఉండి ఇంకా బలంగా దేవుడు పని చేయగలుగుతాను. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా! ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! ఇస్సాకు కరువులో ఉన్నప్పుడు ఆ ప్రజలు ఏం చెప్పారో తెలుసా? ఇస్సాకు, నిశ్చయముగా దేవుడు నీకు తోడుగా ఉండడం మేము చూసామన్నారు ఆదికాండంలో. దేవుని స్తోత్రం చెబుదామండి. 26వ అధ్యాయంలో 28వ వాక్యంలో వారు నిశ్చయముగా యెహోవా మీకు తోడుండుట చూచితిమి గనుక. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ గెరారులో ఉన్న ప్రజలు ఏమంటున్నారో తెలుసా? నువ్వు కరువులో ఉన్నట్టు లేవు బాబు. ఈ కరువులో కూడా నువ్వు నూరంతలా ఫలము పొందావు, గొప్పవాడు అయిపోయావు, అభివృద్ధి పొందుతున్నావు. దీనికి రీజన్ ఏంటంటే యెహోవా నీకు తోడై ఉన్నాడు. నిశ్చయముగా మేము చూసాం. నిజంగా ఇస్సాకుకే కాదండి, ఈ రోజున దేవుణ్ణి నమ్మిన బిడ్డలైన వారు మనందరికీ దేవుడు ఏమై ఉన్నారు? తోడు. యెహోవా అనగా ఉన్నవాడు. ఎప్పటి వరకు ఉంటారంటే యుగ సమాప్తి వరకు. ఎవరైనా భయపడుతున్నారా మా జీవితాలు ఏంటని? ఎవరి హృదయంలో అన్నా ఏం చేయాలని కలవరం ఉందా? ఎవరి కుటుంబాలైనా ఈ లేమి, ఇబ్బంది, అప్పులతో భయపడుతున్నారా? దేవుడు మీకు ఇస్తున్న మాట, నేను మీతో ఉన్నాను. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో నేను ఉంటాను. ఎంఐ మార్గంలో తన నమ్మిన బిడ్డలతో నడిచినట్టుగా యేసయ్య మీతో ఉన్నాడు గనుక మీ శ్రమల్లో, మీ భయాల్లో, మీ కలవరాల్లో, మీ కొరతల్లో దేవుడు మీతో నడవబోతున్నాడు. యెహోవా జీవము తోడని చెప్పిన ఏలియా చెప్పిన మాట ప్రకారంగా కరువులో సారిపోతున్న విధవరాలు ఇంట్లో ఉండి తొట్టులో పిండి అయిపోనివ్వలేదు, బుడ్డిలో ఉన్న నూనెని తక్కువ చేయలేదు. యెహోవా మీ మధ్యలో ఉన్నాడు కనుక మీకేది కూడా తక్కువ కానివ్వడని ద్వితీయోపదేశ కాండంలో ఉంది. అదే యెహోవా ఉన్నవాడు ఈ నెలంతా కూడా మనతో ఉంటానని వాగ్దానం చేశాడు. వాక్యం ఏం చెప్తుందయ్యా అంటే, ఇదిగో నేను యెహోవానగు నేను నీకు దేవుడనై ఉన్నాను, నీకు దేవుడనై ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్తామండి. అదే దేవుడు ఈ నెలంతా కూడా మనల్ని కాచి కాపాడునుగాక. ఈ నెలంతా మనతో ఉండి ఆయన మనల్ని నడిపించునుగాక. ఈ నెలంతా ఆయన కృపలో మనల్ని దేవుడు ఉంచునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. యేసయ్యా, అల్పయోమేగై ఉన్న దేవా, ఆది అంతమై ఉన్న దేవా, మృతుడైతివి కానీ యుగ యుగములు సజీవుడై ఉన్న దేవా, స్తోత్రం. హల్లెలూయా.
యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచివేసిన ఆశలు బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచివేసిన ఆశలు నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. అవును తండ్రి, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. ప్రార్థన చేసుకుందామండి. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి అయిన దేవ, ఈ 11వ నెల ఏస్తు నెల ప్రారంభ కూడికలో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వాక్యములో ఉన్న మాట ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. యెహోవానగు నేను నీకు దేవుడుగా ఉన్నాను అని చెప్పారు. యెహోవా అనే మాటకు మీరు ఉన్నవారు అనువారని మీరు మాతో మాట్లాడారు. ఎప్పటి వరకు అనగా యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను అని చెప్పారు తండ్రి. అయ్యా, విత్తబడిన వాక్యమును బట్టి మా భయములో మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా, మా కలవరాలలో మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా. అయ్యా, మాకు ఎదురవుతున్న శోధనలో మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా, మీకు ఎదురవుతున్న కీడులో మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా. ఇదిగో మా కొదువులు తీర్చడానికి మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా, మా లేమిలు తీర్చడానికి మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా. ఇదిగో ఈ నెలంతా కూడా మీరు ఉన్నవాడుగా అనువారుగా ఉండి మీరు మమ్మల్ని నడిపించబోతున్నందుకు స్తోత్రాలయ్యా. కూడొచ్చిన ప్రతి కుటుంబం మీద, ప్రతి బిడ్డల మీద మీ కనుదృష్టి నిలపండి ప్రభా. ఇదిగో నువ్వు సదాకాలము మాతో కూడా ఉన్నవాడవయ్యా, మా మధ్యలో ఉన్నవాడవయ్యా, అద్భుత కార్యములు చేయవాడవయ్యా. అయ్యా, నిన్నే మొరపెడుతున్నాము, నీకే ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈరోజు ఏస్తు నెల ప్రారంభ కోడికలో ఉన్నవాడైన తండ్రి మాతో ఉండండి ప్రభా. ఇదిగో నువ్వు సజీవుడిగా యోబు గారితో ఉన్నట్టుగా ప్రభా, నీ ప్రజలతో ఉన్నట్టుగా ప్రభా, ఈ దినాన ఏస్తు నెల ప్రారంభ కోడికలో ఉన్న మాతో కూడా మీరు ఉండండి అయ్యా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారి కుటుంబాలతో కూడా మీరు ఉండండి తండ్రి. ఈ దినమంతా కూడా నీతో ప్రారంభించుకుంటున్నాం నాయన. ఈ నెల అంతా కూడా మీరే నీ కాపుదల, నీ భద్రతను నీ బిడ్డలకు దయచేయండి అయ్యా. నీ బిడ్డల అవసరాలు తీర్చండి అయ్యా, నీ బిడ్డలకున్న కొదువులు తీర్చండి అయ్యా, నీ బిడ్డలకున్న భయాలు తొలగించండి అయ్యా, నీ బిడ్డలకున్న వ్యాధులను తొలగించండి అయ్యా. నీ బిడ్డలందరి కుటుంబంలో క్షేమమును అయ్యా, కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఇచ్చి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఐగుప్తులోనికి తండ్రి మోషేకు తోడుగా వెళ్ళినట్టుగా ఐగుప్తులో ఉన్న ప్రజలకి నేను ఉన్నవాడిగా ఉన్నాను అయ్యా, అనువాడిగా ఉన్నాను, మీ బాధల్లోంచి మిమ్మల్ని విడిపిస్తానని చెప్పినట్టుగా ఈరోజు ఇక్కడున్న ప్రతి కుటుంబానికి మీరు తోడుగా ఉండండి తండ్రి. ప్రతి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. యెహోవాగా ఉన్నవాడవని అయ్యా, సదాకాలం మాతో ఉండి నడిపిస్తావని ఈరోజు ఉదయకాలము నాయన ఏస్తు నెల ప్రారంభ కోడికలో మీరు మాతో మాట్లాడారు. మా అందరితో మీరు ఉండండి ప్రభా. నీవుంటే తండ్రి మాకే భయం ఉండదు ప్రభా, నీవుంటే మాకే కొరత ఉండదు తండ్రి, నీవుంటే మాకే లోటు ఉండదు ప్రభా. కనుక సమృద్ధి గల చోట్లకి, పచ్చిక గల చోట్లకి నడిపించే దేవుడు నీవు తండ్రి. యెహోవా, నీవు మాతో ఉన్నవాడా, మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటూ
కూడా వచ్చిన బిడ్డలని రాని బిడ్డలను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ దిన ప్రయాణాలు పనులు మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసము సన్నిధి తోడ్పాటు మనందరి కుటుంబాలకి ఆయన కృప ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలము తోడే ఇచ్చి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. దేవుని కృప మనకి తోడే ఇచ్చును గాక. ఒకవేళ